ఏపీలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలెక్టర్కు ఏబీవీపీ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందించారు. గతంలో 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. తక్షణమే 5800 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం దిగిరాకపోతే అన్ని కలెక్టరేట్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం పడినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్కు రిప్రజెంట్ చేశారు. ప్రస్తుతం ఏబీవీపీ ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. గవర్నమెంట్ నిధులు విడుదల చేశామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పాలాభిషేకాలు చేశారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి. అయితే ఏ రూపాయి కూడా కాలేజీలకు విద్యార్థులకు పడినటువంటి సందర్భం ఉంది. ఈ రోజుకి కూడా 5800 కోట్ల రూపాయలు ఫీజులు పెండింగ్లో ఉన్నాయి. ఏ ఒక్క రూపాయి కూడా విద్యార్థికి రావట్లేదు. అదేవిధంగా సుమారు 7 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క సర్టిఫికెట్స్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ రోజుకి 7 లక్షల మంది సర్టిఫికెట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ కనుక వచ్చింటే ఈ 7 లక్షల మంది సర్టిఫికెట్స్ కాలేజీలో ఎందుకు ఉంటాయని చెప్పి కూడా ఓ ప్రశ్న గవర్నమెంట్ని అడుగుతా ఉన్నా. ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్లో ఉందో తక్షణం విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏ విధంగా స్పందిస్తుందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భవిష్యత్తులో చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలానే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, ఈ కూటమి నాయకులందరికీ కూడా మేము విన్నపించుకుంటున్నాం. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీద కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మీద పెట్టే దృష్టి ఏదైతే ఉందో విద్యాశాఖ మీద కూడా పెట్టి మా విద్యార్థులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలానే ఇప్పుడు ఈరోజు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి, ఈరోజు విశాఖపట్నంలో ఏ హబ్ అని చెప్పి, రాష్ట్రంలో మేము మంచి ప్రభుత్వం, మేము ఏదో చేసేస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్న ఈ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల్ని నడి రోడ్డు మీద వదిలేసింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ 5800 కోట్ల రూపాయలు ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే విడుదల చేయకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా సెంటర్లలో కూడా కలెక్టర్ ఆఫీసులు మేము ముట్టడిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 5800 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. గతంలో నిధులు విడుదల చేస్తామని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా ఏమాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. స్టూడెంట్స్ ఖాతాలో పడనటువంటి పరిస్థితి ఉంది కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. లేని పక్షంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపడతాం, కలెక్టరేట్లను ముట్టడిస్తామని ఏబీవీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి.